నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం విజయవాడలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతుందో నిజంగా అది చాలా చాలా శోచనీయం అందరూ మాట్లాడుతూనే ఉన్నారు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు ఆ బాధితులకి అయితే అసలు నిజంగా వరద బాధితులకి ఎటువంటి సహాయం అందుతోందట ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి నాయకులు కూడా కొంతమంది ఉన్నారు మరి వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఏదైనా అందిస్తున్నారా సహాయ సహకారాలు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే ఆబ్వియస్గా హీరోస్ మన టాలీవుడ్ హీరోలు చాలా మంది కూడా విరాళాలని అందించడం జరిగింది ఇవన్నీ సద్వినియోగం అవుతాయా కరెక్ట్గా వెళ్తాయా బాధితులకి అనేది ఒక ఎప్పటికప్పుడు ఈ ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది ఎట్లా సద్వినియోగపరుస్తారా అసలు ఎలా వరద బాధితులకి ఎలాంటి సహకారాలు అందుతున్నాయి ఇప్పుడు ఒకటండి ఒక 10 పనులు చేస్తే ఒక 2 పనుల్లో అవకతవకలు లేకపోతే అంటే మామూలు అప్పుడు కాదు నేను అనేది ఇలాంటి సందర్భంలో చేస్తారు చాలామంది హృదయంతో చేసే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు హృదయం లేని వాళ్ళు కూడా ఉన్నారు అది వేరే విషయం అయితే ఇప్పుడు మనకు వీళ్ళందరూ విరాళాలు ఇస్తున్నారు కదా ఇవి సద్వినియోగం అవుతాయా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది అవుతాయి అనే నమ్ముదాం మనం ఆశావాదంతోనే ఉందాం అయితే ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చిన తరువాత ఇప్పుడు ప్రజలకి ఏంటి అవసరం ఈరోజు ఎగ్జాక్ట్ అని చూసుకుంటే వాళ్ళ ఆస్తి నష్టం జరిగింది దానికి ఎవరేం చేయలేరు కాకపోతే ఈ నిమిషం మనుషులకి అవసరాలు ఉంటాయి తిండి కొంతమంది బట్టలు కూడా తెచ్చుకోకుండా బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బట్టలు ఇవైతే అవసరం పైగా పునరావాసం ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కొన్ని స్కూల్స్ని వాటిని సెలెక్ట్ చేసి వీళ్ళందరినీ తీసుకొని వచ్చి అక్కడి నుంచి అక్కడ పెట్టారు అక్కడ పెట్టి వాళ్ళకి ఫుడ్ అందజేస్తున్నారు ఇప్పుడు ఇంతమంది అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం వంటలు చేసుకోవడానికి అవ్వదు కదా అందుకని హోటల్స్ వాళ్ళు వంటలు చేసి ఇవ్వాలి అలాగే కొంతమంది నాయకులు అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళ ఇళ్లలో వంటలు చేసి ఇస్తున్నమాట వాస్తవం ఇలా ఏ రకంగానైనా సరే ఇళ్ళు వదిలిపెట్టిన వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఇళ్లలోనే ఉన్న వాళ్ళకి కాస్త రోడ్ల పైన నీళ్లుండి ఇళ్ళు కొంచెం పర్వాలేదు ఫస్ట్ ఫ్లోర్లో ఉండగలరు అనుకున్న వాళ్ళు ఇళ్లలోనే ఉంటే వాళ్ళకి ఫుడ్ అందించటం ఇవన్నీ కూడా చేస్తున్నారు పైగా వరద వెళ్ళిపోయిన తర్వాత బురద ఉంటుంది ఇప్పుడు ఈ బురదని కడగటం ఎట్లా అనే దానికి గవర్నమెంట్ చాలా తెలివిగా చాలా ఫాస్ట్గా ఆలోచన చేసింది ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఫైర్ ఇంజిన్ మొత్తాన్ని తెప్పించేసేసి విజయవాడకి ఫైర్ ఇంజిన్తో క్లీన్ చేస్తున్నారు ఇళ్ళు అలాగే నిత్యావసరాలు ఇచ్చే దగ్గర కూడా కొంతమందికి అందట్లేదు అని కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి కానీ మ్యాక్సిమం అందుతున్నాయని చెప్తున్నారు అలాగే ఒక అతను ఎవరైనా ఒక 4 ప్యాకెట్లు దొరికినాయి అనుకోండి పాల ప్యాకెట్లు ఎవరైనా పాల ప్యాకెట్లు లేని వాళ్ళకి పాల ప్యాకెట్లు ఇచ్చి వెళ్తున్నారు అంటే మనుషులు కూడా ఒకరికొకరు సహకారాన్ని అందించుకున్న పరిస్థితి విజయవాడలో కనిపిస్తుంది ఇప్పుడు అంతకుముందంతా చంద్రబాబు నాయుడు అంటే గిట్టని వాళ్ళు లేకపోతే బద్ధ వ్యతిరేకులుగా ఉన్నవాళ్ళు ఎవరిని ఏమాత్రము మంచిని ఒప్పుకోని మనుషులు కూడా ఇప్పుడు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏంటి అంటే 74 ఏళ్ల వయసులో ఆయన అలా నీళ్లలో నడవడం ఏంటి లేదు అంటే ప్రొక్లైనర్ల మీద కూర్చోవడం ఏంటి పడవలో తిరగడం ఏంటి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతోటి కలిసి తిరగడం ఏంటి అసలు గన్ మ్యాన్ని వ్యక్తిగత సిబ్బందిని పక్కన పెట్టేసేసి ఒక్కడిగా అదే రణరంగంలోకి దిగినట్టు చేయడం ఏంటి అనేది చూసి కూడా చాలామంది ఆశ్చర్యపోతున్నారు కొంతమంది నెటిజన్స్ ఇప్పటికీ విషం కక్కుతున్నారు అది ఆయన బాధ్యత అనటం ఇట్లాంటి రకరకాల ఏమైనా కమెంట్స్ ని ఎలా చూడొచ్చు అనుకోవచ్చు మేడం ఒకటే కరెక్టేనండి బాధ్యత మరిచిన వాళ్ళు మీరు ఏం చేశారు చూస్తున్నాం కదా హెలికాప్టర్లు తిరిగితే చూసాం కదా ఒక రైలు ప్రమాదం జరిగితే హెలికాప్టర్లో తిరిగిన వాళ్ళని మనం ఏం చేయగలిగాం ఏం మాట్లాడగలిగాము కానీ ప్రజలు బాగానే సమాధానం చెప్పారుగా 11 సీట్లు ఇచ్చి అందుకని ఈ మాట్లాడే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతున్నారండి అంటే ఆ వయసులో చేస్తున్నారన్న ఒక చిన్న కన్సర్న్ కూడా లేదు బాధ్యత అది ఆయన బాధ్యత అయినా నిర్వహిస్తున్నాడుగా వీడియోల కోసం వెళ్తున్నారు అని అనటం
ఇప్పుడు వీడియోల కోసం వెళితే వాళ్ళ ఇంట్లో కూడా నీళ్లు ఏర్పాటు చేసుకుని నీళ్లలో దిగి కూడా చెయ్యొచ్చండి. అదేం ఇవాళ గ్రాఫిక్స్ వచ్చేసిన తర్వాత ఎక్కడైనా చూసి ఉండి చెయ్యొచ్చు. అది పెద్ద విషయం కాదండి. ఇక్కడ ఒకటే ఏంటి అంటే, నేను విజయవాడలో ఉన్న వాళ్ళని కొంతమందికి ఫోన్లు చేసి అడిగారా, నేను పర్సనల్ గా కనుక్కుంటేనే నాకు మీడియాలో ఈ బురదను క్లీన్ చేస్తున్న ఫైర్ ఇంజిన్లు కనిపించినాయి. అది నాకు కొంచెం ఆశ్చర్యం వేసి నేను ఫోన్ చేశాను. యాక్చువల్గా ఏంటంటే చెప్పారనమాట, ఇల్లు క్లీన్ చేస్తున్నారు, మనమైతే క్లీన్ చేసుకోవడం అసాధ్యం. అసలు గట్టి పడిపోద్ది బురద కూడా. కర్నూలులో 3 నెలలు పట్టిందండి. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వరదలు వచ్చినాయి కర్నూలులో. దాని మీద ఒక ఆయన పుస్తకమే రాశారు. అసలు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వార్తల్లో పడి ఈ వార్తలు కనిపించలేదు, కానీ కర్నూలు జనాలు ఎంత కష్టపడ్డారో, మామూలు కష్టం కాదు వాళ్ళు పడింది అని చెప్పి ఒక ఆయన పుస్తకం కూడా రాశారు. అంటే ఏంటంటే ఏదైనానండి చరిత్రలో నిలిచిపోతుంది. మంచి నిలబడుతుంది, చెడు నిలబడుతుంది. వాళ్ళైతే ప్రాణం పెట్టి పని చేసిన మాట వాస్తవం. పని చేస్తున్నారు, ఇంకా చెయ్యాలి కూడా. అప్పుడే ఎక్కడైంది, అవ్వలేదు. ఇప్పుడు ఆ సింగనగరు, న్యూ రాజరాజేశ్వరిపేట, ఓల్డ్ రాజేశ్వరిపేట వాటన్నిట్లోంచి నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇళ్లల్లో పాపం చిన్న చిన్న వాళ్ళండి, సామాన్లు ఏమీ తీసుకోలేదు. వాళ్ళు ఏమీ తీసుకోకుండా నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పి వచ్చేసారు. దానిలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉండొచ్చు, టీవీలు ఉండొచ్చు, ఫ్రిడ్జ్లు ఉండొచ్చు. అవన్నీ మరి 3 రోజులు 4 డాక్యుమెంట్స్ ఉంటాయి. 3-4 రోజులు నీళ్ళల్లో అవన్నీ నానిన తర్వాత ఒక అతను పాపం పిల్లాడు సర్టిఫికెట్లు తెచ్చుకుంటానికి వెళ్ళాడంట. వెళ్తే చనిపోయాడు అబ్బాయి. అది బాధాకరం. అట్లా అక్కడక్కడ చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి 33 మంది చనిపోయినట్లుగా చెప్పారు. తల్లిదండ్రులు చనిపోయి పసిపిల్లలు, చిన్న చిన్న పిల్లలు. పరిస్థితి ఏంటి? చాలా వాళ్ళ రోదన చాలా బాధాకరం అసలు. అంటే చేసేది ఏమి లేదండి. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే గవర్నమెంట్ టేకప్ చేస్తండి. గవర్నమెంట్ దగ్గర హాస్టల్స్ ఉంటాయి. ఒక్క రోజులో తలకిందులైపోవడం అంటే ఇదే అసలు. అంటే వాళ్ళ జీవితాలు తలకిందులైపోయినాయి. ఆ పిల్లలు ఆ వివరించి చెప్తుంటే కూడా వాళ్ళకి అరే వాళ్ళకి ఇప్పుడు తెలియట్లా తల్లి తండ్రి లేకపోవటం. చాలా మామూలుగా మాట్లాడుతున్నారు. ఇంకో 4 రోజులు పోయిన తర్వాత ఈ హడావుడులు తగ్గిన తర్వాత మనుషులను కోల్పోవడం అంటే ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. అప్పుడు పాపం వాళ్ళు ఎవరు ఓదారుస్తారు? ఇప్పుడు చుట్టాలు ఉంటారనుకోండి, ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా. అలా గవర్నమెంట్ అయితే వాళ్ళని టేక్ కేర్ చేస్తుంది. హాస్టల్స్ అవి ఉంటాయి కాబట్టి ఏదైనా తల్లిదండ్రిని అయితే మటుకు ఎవరో తెచ్చేవలేరు. వాళ్ళకు 10 లక్షలు డబ్బులు ఇచ్చినా, 20 లక్షలు డబ్బులు ఇచ్చినా తల్లిదండ్రి అయితే రారు కదా, రారు. ఏదేమైనా గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం, అధికార యంత్రాంగం విఫలం అవటమే ఇంత వరదలకి కారణం. ఏది ఏమైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మామూలుగానే ఆయన ప్లానింగ్ తోటి ఆయన చేస్తున్న విధానం చూస్తే మటుకు ఎవరు చేయగలిగిన వాళ్ళని ఉంటే సహాయంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఆయనే చెప్తున్నారు, హోటల్ వాళ్ళకి చెప్పారంట, ఇది మీ విధి, ఇది మీకు నేను ఇస్తున్న టాస్క్, మీరు ఇది చేయవలసిందే అని చెప్పి. బిజినెస్ చేయడానికి కుదరదు. హోటల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరైనా వచ్చి తినేవాళ్ళు ఉంటే పెట్టుకుంటారు, కానీ మీరు ఇన్ని ప్యాకెట్లు తయారు చేసి ఇవ్వాల్సిందే. పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఎవరు వండి పెడతారు మరి? అందుకోసం అని చెప్పనమాట. అలా వీళ్ళే కాకుండా అండి, ప్రభుత్వం తరఫు నుంచే కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా పనిచేస్తున్నాయి అక్కడ. ఈ బోట్లు వాళ్ళు కూడా వేలు తీసేసుకుని ఇట్లా డబ్బులు దండుకుంటున్నారు. అంటే దాన్ని కూడా అక్కడక్కడ జరిగిందండి. అది జరుగుతుంది. రేట్లు పెంచేయటము, పాల ప్యాకెట్ రేటు ఎక్కువ పెంచేయటము, ఇవి చేస్తున్నారు. కానీ ట్రాక్టర్ల వాళ్ళు చూడండి ఏమన్నారు వాళ్ళు, ట్రాక్టర్ల వాళ్ళు, మేము ఆయన చెప్పాడని చేశాం తప్పితే డబ్బుల కోసం చేయలేదు, మాకు డబ్బులు అక్కర్లేదు అని చెప్పారు. మానవత్వం అంటే ఇది కదా, ఇది ఇది కదా. అలాగే నిన్న మొన్న అంటే పీపుల్లో కూడా నేను చెయ్యాలి అనే ఒక తత్వము చెప్తే రాదండి, వాళ్ళకి స్వతహాగానే ఉంటది. వచ్చింది కరోనా తర్వాత చాలా చాలా మార్పు వచ్చింది, జనాలు మార్పు వచ్చింది. ఇప్పుడు నిన్న మొన్న బెంగళూరులో ఇలాగే ఒక అండర్ పాస్ దగ్గర ఒక కారులో మనుషులు ఇరుక్కుపోతే ఆ కారులో నుంచి ఒక అతను బయటకు వచ్చి ఎవరైనా ఒక తాడు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు.
కార్ లోపలికేమో నీళ్లు వచ్చేస్తున్నాయి. అడిగితే ఎవ్వరు, అందరు వీడియోలు తీస్తున్నారు తప్పితే ఎవ్వరు, ఒక మహిళ అటువైపు ఏదో ఒక బ్యాగ్ పుచ్చుకొని నడుచుకుంటూ వెళ్తూ ఏం జరిగిందా అని చూసింది. అతను తాడు అడగడం చూసింది. చూసి గబగబా ఆవిడ చీర ఇచ్చేసిందండి కిందకి. కట్టుకున్న చీర, ఆమె చీర లేకుండా నిలబడింది లంగా జాకెట్ తోటి. చీర ఇచ్చేస్తే ఆ చీర కూడా సరిపోకపోతే అప్పుడు ఐడియాలు వచ్చింది అక్కడ నుంచి ఉన్న అబ్బాయిలకి, కొంతమందికి వాళ్ళ షర్ట్లు తీసి మూడేశారు. మొత్తానికి ఎట్లా అయితే ఆ కారులో 6 మనుషులు ఉంటే 5గురిని కాపాడగలిగారు. ఒక అమ్మాయి ఆ కారులో డోర్లు తీస్తేనేమో నీళ్ళు వచ్చేస్తాయని భయం, అందుకని డోర్లు వేసి ఉంచేసరికి ఆ ఒక్కకి ఊపిరాడని భయము పక్క ఊపిరాడంతను అమ్మాయి సొమ్మసిల్లిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే అమ్మాయి చనిపోయింది. అయితే ఈవిడ ఈ కుటుంబం వాళ్ళు ఆమెకు చాలా థ్యాంక్స్ చెప్తుంటే, అదేంటండి అలా మునిగిపోతుంటే చూస్తా ఎలా ఊరుకుంటాము, అందుకే నేను అలా చేశాను అని చెప్పి ఆవిడ చీర ఆవిడ తీసుకుని కట్టుకుని కనీసం ఫోటో దిగమంటే కూడా దెక్కోకుండా వెళ్ళిపోయిందంట. ఏమి మానవత్వం నిజంగా. అంటే ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది అంటే, పట్టని వాళ్ళు పట్టనట్టే ఉన్నారు, పట్టే వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. అందరినీ ఒక గాట కట్టక్కర్లేదు, సహాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే నాకు నిన్న ఈ పాల ప్యాకెట్లు, వాళ్ళు భోజనం ప్యాకెట్లు తెచ్చుకుని కూడా అందని వాళ్ళకి పంచుతున్న వాళ్ళు కూడా ఉన్నారంట. ఇలా ఏ రకంగా చూసినానండి, ఇలాంటప్పుడే కావాలి సహాయం కానీ సహకారం కానీ, సంఘటితంగా ఉండటం కానీ. ఇది మామూలు సమయాల్లో కూడా ఉండాలని కోరుకుందాము. పైగా చాలా మంది ఏంటంటే, ఒకప్పుడు ఇట్లాంటి వరదలు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారని ఉండేవాళ్ళు. ఇప్పుడు మొన్ననే ఆయన ఓడిపోయారు. అయితే నవీన్ పట్నాయక్ కూడా ఇలాగే అసలు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు, అధికారులు చేస్తున్నారా ఏం చేస్తున్నారు ఏంటి, ఒక పక్కన వాళ్ళతో చేయిస్తూనే తను వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అయ్యి చేసేవాళ్ళంట. ఈ దేశం మొత్తం మీద ఇప్పుడు చూస్తుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఇలాంటి వాళ్ళు కనిపించారు అని మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక రకంగా హర్షణీయం. ఖచ్చితంగా ఇలాంటి నాయకుల్ని, అంటే ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు కొంతమంది అవాకులు చెవాకులు పేలే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని ఎవరు లెక్క చేయరు. అసలు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా కమెంట్స్ చేయటం కూడా అది పెయిడ్ బ్యాచ్ అని అనుకోవచ్చు ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా. ఎనీవేస్, ఇట్లాంటి నాయకులే కావాలి ఈ భారతదేశానికి. ఖచ్చితంగా అలాంటి నాయకులను ఎన్నుకున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అందరికీ కూడా న్యాయం జరగాలి, వాళ్ళకి సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందాలి.